ఒడిశాలో తెలంగాణలో రైతు రుణమాఫీ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఛాంబర్ నుంచి బటన్ నొక్కి రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఆర్థిక వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. రాష్ట్రంలోని 500 రైతు వేదికల్లో పాల్గొనే రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రుణమాఫీ అమలు చేస్తున్నారు. 7,000 కోట్ల రూపాయల నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం ద్వారా తొలి విడతలో 11,40,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, రుణమాఫీ నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం పథకంకి శ్రీకారం చుడుతున్నారు. దీంతో మొత్తం ₹1,00,000 పంట రుణమాఫీ ఏదైతుందో దాదాపు 7,000 కోట్ల రూపాయలు 11,40,000 మంది రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారు. రైతు వేదికల్లో ఉండే రైతులను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి అవుతారు. ముఖ్యంగా ఈరోజు మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఛాంబర్ నుంచి ఈరోజు బటన్ నొక్కి నగదు బ్యాంకులో పడే విధంగా నగదు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ రోజు ఉదయం కూడా ప్రజాభవన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ మన భట్టి విక్రమార్క కూడా ఈరోజు బ్యాంకర్ స్టేట్ లెవెల్లో బ్యాంక్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. మరోవైపు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ వేదికగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు ఏఐసిసి అగ్రనేత ప్రస్తుత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏదైతే రైతులకు భరోసా ఇచ్చారో ఆ భరోసా ఇచ్చిన దానిలో భాగంగానే ఈరోజు మాట నిలబెట్టుకున్నామని చెప్పి ఆగస్టు 15వ తేదీలోపు 2,00,000 రుణమాఫీ చేసి తీర్తామని చెప్పి అటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇటు లోక్సభ ఎన్నికల సమయంలోనూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కొద్దిసేపట్లో రాష్ట్ర సచివాలయం వేదికగా మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమం కొంతసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా బటన్ నొక్కి మొత్తం కూడా ₹1,00,000 రుణమాఫీ అమలు చేస్తుంది. మరో విడత 1,50,000, ఆ తర్వాత 2,00,000 మొత్తం కూడా ఆగస్టు 15వ తేదీలోపు ఈరోజు మొత్తం 2,00,000 రుణమాఫీ ప్రభుత్వం చేసి తీరుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 500 రైతు వేదికల నుంచి కూడా రైతులు సమావేశంలో పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ముఖాముఖి కూడా నిర్వహిస్తారు. దాంతోపాటు పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్సీలు అంత ప్రజాప్రతినిధులకు కూడా నిన్న ప్రజాభవన్లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కూడా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పాలాభిషేకం చేసేందుకు ఈరోజు రెడీగా ఈరోజు ఉండడం జరిగింది. పాలాభిషేకం చేసేందుకు కూడా ఈరోజు పాలాభిషేకం చేసేందుకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోటో పెట్టి పాలాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్రంలో రైతాంగం కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంతోషాలతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోపే ఈ రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతున్నామని చెప్పి దానికి రైతులు అందరూ కూడా సంతోషాలతో ఉన్నారని కూడా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. శాలిని, అయితే రామ్, ₹1,00,000 రుణమాఫీ, ₹1,00,000 రుణమాఫీ అమలు కాబోతున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాల నుండి వినిపిస్తున్న వ్యాఖ్యలేండి? ఎందుకంటే రైతులకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఎక్కువగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? దీనిపై ఏమంటున్నారు? అంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతు రుణమాఫీ ఒకవైపు చేయాలంటూనే రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రైతు బంధు నిధులను దారి మళ్లించి 7,000 కోట్ల రూపాయల నిధులు మళ్లించి ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రైతులను ఈ విధంగా మోసం చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఖచ్చితంగా మేము మాట ఇచ్చినాము, మాట ప్రకారం ఈరోజు నిలబడుతున్నామని కూడా చెప్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే
ఈ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా రైతులకు లక్షలోపు మొదటి విడతలో లక్షలోపు మొత్తం ఆగస్టు 15వ తేదీ లోపు మొత్తం 3 విడతల్లో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామని చెప్తుంది శాలిని. థ్యాంక్ యూ రామ్.